హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుందర్రామ్ శర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఒక ప్రధానమైనటువంటి అంశం, చాలా రోజుల నుండి ఇక ఎన్నికలు చేరువవుతున్నాయి అన్నటువంటి కాన్సెప్ట్ కావచ్చు, లేదంటే కనుక ఎన్నికలకి ముందుగా జరిగే కసరత్తులు కావచ్చు, పొత్తుల ఎత్తులు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం తెర మీదకు వచ్చినటువంటిది ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో నిన్న రాయబడినటువంటి ఒక కథనం. అందులో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కాబోతోంది అంటూ ఒక కాలమిస్ట్ రాసినటువంటి కథనం. దాని ఆధారంగా నిన్నంతా కూడా మీడియా కోడై కూసింది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇంకా పొత్తు కుదిరింది అన్నటువంటి కాన్సెప్టు. అదే సందర్భంలో ఇక దానికి సీట్లు ఎవరెవరికి ఎంత పార్లమెంట్ సీట్లు లాంటి చర్చ దాకా వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో అయితే భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ప్రయాణం చేయబోతున్నాయి, ప్రయాణం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశంతో ఈ రెండు కలవబోతున్నాయి అన్నటువంటిది ఈ వార్తల సారాంశం. ప్రస్తుతం దీని వెనకాల నిజమేనా కాదా, దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మీరేమనుకుంటున్నారు? ముందుగా ప్యానల్ రవికిరణ్ గారికి, శ్రీనివాస్ గారికి, సుబ్రాయ శర్మ గారికి, మీకు నమస్కారం. ఇది ప్రస్తుతం మేము భారతీయ జనతా పార్టీతో మైత్రి కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు కలిసి ఎలక్షన్ చేయలేదు, కానీ మేము ఆల్రెడీ ఒక రెండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా మిత్రపక్షంగా ఉన్నాం. ఈ రోజు ఏం జరగబోతుంది అన్నది ఊహించని విషయం సాయి గారు. ఎందుకంటే రాజకీయ పరిణామాలు రకరకాలుగా మారుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే ఒక పక్కన అమిత్ షా మోడీ తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, మనకు కనబడేదంతా వైసీపీ అనుకూలంగా వారి నిర్ణయాలు తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలో ప్రజలందరూ. కానీ ఏది నిజం అనేది మనం ఊహించుకోవడం తప్పితే అక్కడున్న అవసరాలను బట్టి ఏదో వాడుకుంటున్నారా, లేకపోతే ఏది తెలిసి కూడా దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని మోడీ గారు ఆలోచన చేస్తారనేది మన ఆయన మనసులో మాట మనం చెప్పలేం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తా ఉన్నారో అదేమైందో కూడా ఈ రోజు వరకు అధికారికంగా ప్రకటించింది ఎక్కడ లేదు. కాబట్టి దాని గురించి మనం ఈ రోజు ప్రస్తావించినా అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఏది అధికారికంగా రాని ప్రకటన ఊహాగానంతో మనం డిబేట్ లో కూర్చుంటే దాన్ని మనం మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు అధికారంగా ప్రకటించలేదు. కాబట్టి వాళ్ళు నిజంగా కూడా వస్తే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తెలియజేశారు ఆల్రెడీ. తెలుగుదేశం పార్టీ కలిసి వస్తే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని మా నాయకుడు ఒకసారి చెప్పడం జరిగింది. అలా కాకపోతే మేము బీజేపీ కలిసి పోటీ చేస్తాం అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నిర్ణయాలన్నీ మా లెవెల్లో తీసుకుని కాదు. కాబట్టి ఊహాగానాల్లో ప్రయాణం చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, ఆంధ్ర రాష్ట్ర నాయకులు కానీ ఇది అవుతుంది, ఇది అవదని చెప్పలేని పరిస్థితిలో మేము ఉన్నామని. అంటే వాస్తవాలు మాట్లాడాలంటే నాకు తెలిసింది అదే చెప్తున్నాను. అంతేగాని దీంట్లో ఊహించి మేము ఖచ్చితంగా కలుస్తాం, మేము ఆన్లైన్ ఎక్కుతాం, మేము కలిసిపోయామని చెప్పడానికి మా దగ్గర ఎలాంటి ఆధారం లేదు. ఎక్కడ కూడా అది కలిసి పనిచేసిన పక్షాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కుప్పంలో చంద్రబాబు నాయుడు మీటింగ్ కానివ్వండి, మొన్న జరిగిన మరి పవన్ కళ్యాణ్ సభకి చాలా ఇబ్బందులు పెట్టారండి. ఆ కడప దగ్గర ఎక్కడ కూడా ఎవరు రాకుండా చాలా నియంత్రించడం జరిగింది. ఇలాంటి సన్నివేశాలు జరిగినప్పుడు ఎవరు కలిసి పోరాటం చేయలే. కానీ చూస్తా ఉన్నాం తెలుగుదేశానికి ఎలా జరుగుతుంది, లేకపోతే జనసేనకి ఎలా జరుగుతుంది, బీజేపీకి ఎలా జరుగుతుంది అనుకున్నాం తప్ప ఎక్కడా కూడా మూడు పార్టీలు కలిసిన దాఖలాలు లేవు. ఇవన్నీ ఊహాగానాలు తప్ప నా దిశంతులు సాగారు. ఎక్కడా కూడా లేదు. ఇక్కడ ఒక పాయింట్ మీరు సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి మీరు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే బయట కలిసి తెలుగుదేశము బీజేపీ ఏం పని చేయట్లేదు, అది నో డౌట్. కాకపోతే ఇప్పుడు ఈ ప్రచారం ఆల్రెడీ ప్రారంభం అవ్వడం ఒక ఎత్తు, నిన్న ఒక కాలం రాయటం వల్ల ఇండియన్ ఎక్స్ప్రెస్లో, దాంతో పాటుగా మొన్న చంద్రబాబు గారు కలవడం, తర్వాత ఏదో లోకేష్ గారు కూడా అమిత్ షాని కలిశారన్నటువంటి ప్రచారం. నేను అడిగేది, మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే కలిస్తే ప్రయోజనమా నష్టమా? ప్రయోజనమే, నష్టమే ఉండదు. ప్రయోజనం కలిస్తే ప్రయోజనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కలిస్తే ప్రయోజనం అంట. ఎందుకంటే చీటిపై పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారనేది ఒకటి ఉంది. ఆయన ఒక్కడే నెక్కుతాడు. కలవకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తారని చాలా టాపిక్స్ లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే పొత్తుల గురించి ముందే ఆరాటపడిపోయిన వాళ్ళు మాట్లాడటం, మమ్మల్ని అందరూ డిబేట్లు పిల్లలు అన్ని జరిగినాయి.
కాబట్టి కలిస్తే ఖచ్చితంగా లాభం జరుగుతుందని నేను అనుకున్నాను. ఇది నా సొంత అభిప్రాయం అండి, పార్టీ అభిప్రాయం కాదు, నా అభిప్రాయం. కళ్యాణ్ గారు కూడా ఇదే అభిప్రాయంలో మాట్లాడారు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. లేకపోతే నేను కూడా చెప్పాను. కలిస్తే అంటే కింద లెవెల్లో మనం ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి ప్రజలు మాట్లాడుకునేది ఏంటంటే ఈసారి కలిసి పోటీ చేయండి, ఇది లేకపోతే మీరు ఇబ్బంది పడతారని సంకేతాలు ఇస్తున్నారని నేను మీకు చెప్తున్నాను. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? సాయి గారు మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి జనసేన నేత శ్రీనివాసులు గారికి అలాగే బీజేపీ నేత కిరణ్ గారికి వైసీపీ నేత శర్మ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లుగా అనేక డక్కామెక్కలు జరిగిన పార్టీ సార్. మాకు ఒక నిర్మాణం, పొలిట్ బ్యూరో, కార్యనిర్వాహక వ్యవస్థ అలాగే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను తీసుకోవాల్సిన సూచనలు ఖచ్చితంగా పాటిస్తాం. అయితే నిన్న మీరు ప్రశ్నించిన అంశం, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన అంశం నిజంగానే పూర్తిగా ఎవరు కొంతమంది ఆడుతున్నటువంటి మెయిన్ గేమ్ గా మేము భావిస్తున్నాం. ఎలాగంటే ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత, ఇప్పుడు అంశాల పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఇప్పుడున్న రాక్షస పరిపాలన దించడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది తప్ప ఇప్పుడు ఎవరో ఏ రాజకీయ పార్టీతోనో పొత్తులు కానీ చర్చలు కానీ ఎటువంటి నిర్ణయం మా పొలిట్ బ్యూరో కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ పార్టీ వ్యూహ కమిటీ కానీ ఇంకా ఆ పరిగణలోకి తీసుకోలేదు. మీ అంశాలు కూడా ఇక్కడ వెళ్ళట్లేదు. మాకు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల్ని కాపాడుకోవటం, రాష్ట్ర సమస్యలపైన పోరాటం, అలాగే ప్రధానంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలు అలాగే టీచర్లు, ఈ రాబోయే ఉద్యోగస్తుల పైన జరుగుతున్న అన్యాయ అక్రమాల పైన ప్రజల్ని చైతన్యం చేయడం కోసం పార్టీని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి మేము వ్యూహాత్మకంగా నిర్మాణాలు మొదలు పెట్టాం. అలాగే అందులో భాగంగానే విద్యార్థి, కార్మిక, కర్షక, రైతు విభాగాలు కానీ మా యొక్క సంఘాలు కానీ సమావేశాలు జరిపి రాబోయే ఎలక్షన్స్ కి ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలి, ఎట్లా కార్యకర్తలకి ప్రజల దగ్గర చేయాలి అనే పైన అంశాలపైన ప్రధానంగా శిక్షణ తర్ఫీదు ఇస్తపోతున్నాయి. కానీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఫలానా పార్టీతో, ఏబిసిడి పార్టీలతో మనం పొత్తు పెట్టుకుపోతున్నాం, ఈ వ్యూహాలపైన 100% ఎటువంటి చర్చలు జరగలేదు సార్. మీరు అన్నట్టు అమిత్ షాని కలిసింది, లేదంటే గతంలో మోడీ గారిని బాబు గారు కలిసింది, అదొక అజాతీయ అమృత మహోత్సవాల్లో భాగంగా రాజకీయంగా కలిసిన సమస్యలే కానీ ఎక్కడ కూడా పొత్తుల విషయాలు రాలేదు. ఇంకో విషయం కూడా క్లారిఫై చేయాలి. లోకేష్ కలవడం నిజమా? లేదు సార్, లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ కానీ పార్టీ నిర్ణయాన్ని కాదని, పార్టీ అధినేతను కాదని అమిత్ షా గారిని కలవలేదండి. అది నిజంగానే ఊహే. అమిత్ షా గారిని ఎట్టి పరిస్థితుల్లో కలిసే పరిస్థితుల్లో కలవాలంటే కూడా పార్టీ నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా కలిసేదానికి లేదు. పార్టీ నిర్ణయం తీసుకొని ఆయన పంపిస్తే వెళ్ళి కలుస్తారు. అది అధికారికంగానే ఉంటది. పార్టీలో ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా వ్యూహాత్మకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక డెలిగేషన్ లేదా బాబు గారు వెళ్ళి కలుస్తారు కానీ నేరుగా ఏదో అంశం పైన వెళ్ళి పార్టీ నిర్ణయం పైన పూర్తిగా లోకేష్ గారు కలిసి మాట్లాడనేది అది పూర్తిగా అవాస్తవం. దాన్ని మేము కొట్టుబడేస్తున్నాం. రెండు పార్టీకి సంబంధించిన వ్యవహారాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది సార్. పార్టీ సిద్ధాంతం ఒక లైన్ ఉంటుంది, దాని ప్రకారం పోతుంది. కొన్ని బ్లూ మీడియాలు ప్రచార మాధ్యాల్లో మైండ్ గేమ్ ఆడుతున్నాయి. వాళ్ళతో కలిసిపోతున్నారు, వీళ్ళతో కలిసిపోతున్నారు, కలవద్దండి, సింగల్ గా రండి, సింహం గారండి, మేము సింగల్ గా వస్తాం, తెలుసుకుందాం అనేది అది వ్యూహంగా మైండ్ గేమ్ ఆడే భాగంగా చేస్తున్న అంశాలే కానీ ఎక్కడ కానీ ఏ రాజకీయ పార్టీతో చర్చలు అయితే మేము జరపలేదు. పొత్తులపైన ఎటువంటి అవగాహన రాలేదు. పార్టీ వ్యూహ కమిటీ అదేవిధంగా పొలిట్ బ్యూరో కూడా ఆ దిశగా ఇప్పుడేం ఆలోచించట్లేదు. మాకు ప్రధానంగా రాష్ట్రంలో పార్టీని బలపరుచుకోవటం, రాష్ట్ర దుర్మార్గ ప్రభుత్వాన్ని దించడం కోసం మేము చేస్తున్న ప్రజా పోరాటాల్లో ఏ రాజకీయ పార్టీ కలిసి వచ్చినా మేము కలుపుకుంటాం, పిలుపు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు రేపు ముట్టడి కార్యక్రమం కూడా జరగబోతోంది సీఎం గారి యొక్క ఇల్లు. దాని మీద ఉక్కుపాదం పెట్టి ఈ రోజు ఏ విధంగా అయితే ప్రజా సమస్యల్లో పోరాడుతున్న నాయకుల్ని ఇంటికి నోటీసులు ఇచ్చి అవసరం చేస్తున్నారు, ఇది కూడా దుర్మార్గం అని ఇటువంటి అంశాలు ప్రధాన కరెంట్ ఇష్యూస్, అప్పులు కానీ ఇంకా పోలవరం కానీ రాజధాని విషయాలు కానీ రేపు రాజధాని రైతులు కూడా 1000 రోజులు పూర్తి అవుతుంది అమరావతి పైన పోరాటం చేసి అటువంటి కార్యక్రమాలకి ఎటువంటి మద్దతులు ఇవ్వాలి, ప్రజా సమస్యలతో ఎలా ముందుకెళ్లాలని పైన మాకు రాష్ట్రంలో పార్టీ అధికారం తెచ్చుకోవడానికి నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడం కోసం వ్యూహాత్మకంగా వెళ్తున్నాం, క్షేత్రస్థాయిలో బలపడుతున్నాం, పార్టీ యొక్క కార్యక్రమాలపైన ప్రచారం తీసుకెళ్తున్నాం. ఇంకా మేము వ్యూహ ఎత్తుగడల్లో భాగంగా ఎటువంటి రాజకీయ పార్టీలతో పొత్తుల విషయాలపైన చర్చ జరపలేదు, కరాఖండిగా తేల్చి చెప్పదలుచుకున్నాము. రాబోయే రోజుల్లో గతంలో మీరు కూడా చాలా సందర్భాల్లో మేము చర్చించుకున్నాం. పొత్తులు అనేవి శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉండరు. కాబట్టి రాజకీయాల్లో
రేపు ఎరగబోయి 20 నెలల తర్వాత జరిగే పరిణామాలు ఆ రోజు రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఏ అవగాహన కలుగుతుంది అనేది అప్పుడు నిర్ణయించుకుంటాం. కానీ ఇప్పుడైతే ఊహల్లోకి వెళ్ళి మేమేమి కూడా డిస్కస్ చేయదలుచుకోలేదు. పార్టీ నిబంధనావళి, పార్టీ లైన్ ప్రకారం వెళ్తాం. కానీ ప్రచార మాధ్యాలు పార్టీకి లైన్ ఇచ్చే పరిస్థితి, తీసుకునే పరిస్థితి ఇప్పుడైతే మేము తీసుకోదలుచుకోలేదు, లేదు కూడా. అయితే ఇది ఒక గేమ్, ఖచ్చితంగా ఒక బ్లూ మీడియాలో ఆడుతున్న గేమ్. ఈ గేమ్ ఎవరో కాలమిస్ట్ రాస్తుండొచ్చు, రాయించుండొచ్చు కూడా నేను చెప్పలేను. ఇక్కడే ఒక చిన్న సమస్య విషయం ఏంటంటే, సాక్షి వాళ్ళు వేస్తే ఖచ్చితంగా బ్లూ మీడియా గేమే. సాక్షినో లేకపోతే మిగతా ఇప్పుడు ఈ మధ్యనే కాస్త వాళ్ళకి ఫేవర్గా వెళ్తున్నటువంటి టీవీ నైనో ఎన్టీవీనో మీరు కనుక రైట్ చేస్తే ఆ మాట నేను ఒప్పుకుంటా. కానీ ఇది రైట్ చేసింది ఎల్లో మీడియా, అది వచ్చిన గొడవ. ఈ వార్త రాగానే హైలైట్ చేసింది ఎల్లో మీడియా, అందుకని వస్తుంది అనమాట. నిజమే మీరు చెప్పింది. మేము పార్టీ లైన్ ప్రకారం పోతా కానీ ప్రచార మాధ్యాలు ఇచ్చే లైన్ ని మేము తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే పార్టీ నిర్ణయం వేరు, పార్టీ సిద్ధాంతాలు వేరు, పార్టీ కార్యక్రమాలు వేరు. బహుశా ప్రచారంలో భాగంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు, ఎందుకంటే వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, ప్రచార సాధ్యమాల్లో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అలా కలిస్తే బాగుంటుంది, ఇలా కలిస్తే బాగుంటుందని కాలమిస్టులు రాయొచ్చు. అది సందర్భాన్ని బట్టి, ఇప్పుడు ఎలక్షన్స్ లేదు కాబట్టి ఆ నిర్ణయం. సార్ ఇక్కడ చిన్న సవరణ అక్షర దోషాలు సరిచేయబడును. విషయం ఏంటంటే, ఇది మన గ్యారేజ్ కదా, మనం సరి చేసుకుందాం లోపాలు. ఇందులో లోపమేమి లేదండి, అక్కడ ఎవరో ఉద్దేశాలు రాయలేదు. లేదంటే కనుక కలిస్తే మంచిదని రాయలా, కలుస్తున్నారు ఆల్రెడీ. రేపు దీపావళికో సంక్రాంతికో అనౌన్స్ చేయబోతున్నారు అన్నటువంటి, దసరాకో దీపావళికో అనౌన్స్ చేయబోతున్నారు, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు అన్నటువంటిది. దాంట్లో భాగంగానే మొన్న శనివారం రాత్రి రామోజీరావు గారు ఒక డిన్నర్ ఇచ్చారు నందమూరి నారా కుటుంబాలకి. అలాగే అంతకుముందే సీట్లకు సంబంధించి కూడా కన్ఫర్మేషన్ జరిగింది. అందులో పార్లమెంటు స్థానాలు ఎక్కువగా బీజేపీ ఆశించింది, అందుకు ఒప్పుకున్నారు. అలాగే మొన్న అమిత్ షా గారు రామోజీరావు గారిని కలిసినప్పుడు ఈ చర్చ అంతా జరిగింది. ఈ మొత్తం వ్యవహారం ఆ తర్వాతన ఈ ఎడిటోరియల్ కాలం దాన్ని మీ అనుకూల వర్గం హైలైట్ చేయడంతో అసలు అంశం. ఇంకోటి ఏంటంటే, ఇది మీరు గనక అట్లా పొత్తు పెట్టుకుంటే గిలగిల్లాడిపోయేటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు, వద్దని కోరుకునేది వాళ్ళు, మిమ్మల్ని ఎంతసేపటికి చెడగొట్టాలని చూసేది వాళ్ళు. కాబట్టి వాళ్ళు దీన్ని హైలైట్ కూడా చేయట్లేదు, పేపర్లో కూడా రాయట్లేదు. అలా సాక్షిలో కానీ సాక్షి టీవీలో కానీ రాస్తోంది. మన TV5లోను ABN వీళ్ళే బ్రేక్ చేస్తున్నారు, వీళ్ళే హైలైట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అందులో ఏమైనా ఇట్లాంటి సంప్రదింపులు ఏమైనా తెర వెనక జరుగుతాం ఏమన్నా ఉందా? జరిగితే తప్పేం లేదు, అది ఎవరి హక్కు వాళ్ళది. కాకపోతే అలాగే జరిగేట్టున్నటువంటిది ఏదన్నా మీకు ఏమన్నా స్మెల్ ఉందా అంటే, బీజేపీ జోలికి వెళ్ళబాకండి, పోలవరం లాంటి వాటి విషయాల్లో జగన్నే తిట్టండి కానీ బీజేపీని ఏమనకండి, స్టీల్ ప్లాంట్లో జగన్నే తిట్టండి కానీ మోడీని ఏమనబాకండి, ఇట్లాగ ఉన్నాయి అంటే ఆ రూట్ అని అర్థం. మనం లేదంటే ఇద్దరిని తిట్టండి అంటే కనుక మనం దూరంగానే ఉన్నట్టు. అది ఏం జరుగుతుంది? సార్ సాయి గారు మీరు చెప్పిన మంచి పాయింట్. ఎందుకంటే TV5, TV9 లేదంటే ABN లేదా ఇంకొన్ని ప్రచార మాధ్యాలు వాళ్ళు కొన్ని అంశాలు తీసుకొని ప్రచారంలో చేసుకున్న వాస్తవం నిజమే అయిండొచ్చు. కానీ ఇది మాత్రం పార్టీ లైన్ మాత్రం కాదు, 100% పార్టీ లైన్ కాదు. పార్టీ ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఏదో కలిసినప్పుడు, ఇప్పుడు జస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చిన 2-3 సెకండ్లకే చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా వాస్తవాలు కాదని మేము చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే, లోకేష్ గారు లేదా కొంతమంది నారా వారు కలిసి రామోజీ వారు ఇంటికి వెళ్ళారు, డిన్నర్ వెళ్ళారు, అది ఏదో వ్యక్తిగత విషయాలు ఉంటాయి. కానీ పొలిటికల్ నిర్ణయాల పైన ఎక్కడా కానీ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కరాఖండిగా నేను మాట్లాడే చెప్తున్నాను, నాకున్న సమాచారంతోనే చెప్తున్నాను సార్. ఎటువంటి పొత్తుల వ్యవహారాల పైన కానీ, అలాగే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనే పైన ఇప్పుడేది పార్టీ నిర్ణయం తీసుకోలేదు. యువ కమిటీ కూడా ఏమి డిస్కస్ చేయటం లేదు. వ్యక్తిగతంగా కలవచ్చు, మాట్లాడచ్చు, ఇంటి ఏదైనా శుభకార్యాలు కలవచ్చే. కానీ ఇప్పుడున్న 18 నెలల లోపల ఇప్పుడు ఏ పార్టీతో కలుస్తున్న విషయం పైన స్పష్టంగా మేమైతే పార్టీ నిర్ణయం తీసుకోలేదు, ఖచ్చితంగా చెప్పగలను. అయితే మీరు అన్నట్టు మా ప్రచార మాధ్యాలు ఏమి లేవు సార్. TV5, ABN మావి కాదు, ఈనాడు పేపర్ కూడా మాది కాదు. వాళ్ళకి ఏదైనా అత్యుత్సాహంతో రాసుకుంటే మేమేం చేయలేము. దాన్ని కట్టడి చేసే హక్కు కూడా మాకు లేదు. ఎందుకంటే ప్రచార మాధ్యాలు కట్టడి చేసే హక్కు మాకు లేదు. ఎందుకంటే నాకు తెలుసో తెలీదు, 90% మీడియా బీజేపీ. శ్రీనివాస్ చౌదరి గారు అధికార ప్రతినిధి అయి ఉండొచ్చు పార్టీ తరపున, కానీ వాళ్ళని అధికార ప్రతినిధులుగా భావిస్తుంటారు ప్రజలు.
అనుకుంటే ఆ మేమేం పేపర్ని చేయలేం ఆ సార్. ఛానల్ని అధికార ప్రతినిధులుగా భావిస్తున్నారు అఫీషియల్ గా అయితే శ్రీలేఖ కాదు, చెప్పుకోవచ్చు. మాకేం మీడియా లేవు, మాకు తెలుగుదేశం పార్టీ ఆ, మీడియా అందులో లేవు, డౌట్ మాకు లేదు. సాక్షిలో మౌనం వస్తే కాదు. వైసీపీది కాదని చెప్తే అమాయకత్వం అది. అదే రాజశేఖర రెడ్డి బొమ్మే మేమైతే పెట్టారు, ఇక్కడ ఏ బొమ్మ మీడియాకి పెట్టకుండా ఎటువంటి అంతకంటే ఎక్కువగా తప్పిస్తారు. అది వచ్చిన గొడవ. వాళ్ళ బాధలు మేము వాళ్ళ ఉంటుందని మీరు భలే జోకులు వేస్తుంటారు సార్ మరీను. కాబట్టి వాళ్ళ అత్యుత్సాహాన్ని మేమేం చేయలేము. Right. వాళ్ళు రాసుకుంటే నేను కట్టడి చేసే పరిస్థితి కూడా లేదు. మా లైన్ అయితే పార్టీ లైన్ కాదు సార్, అది క్లియర్ గా ఉన్నాం మేము. రైట్ రైట్. రవికిరణ్ గారు, ఏంటి ఇక నుంచి ఆ, 2 జెండాలు పట్టుకోబోతున్నారా? సాయి గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఓకే, మీరు అన్నట్టు నిన్న ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో కూడా చూసాం, ఢిల్లీ ఎడిషన్ లో వచ్చినప్పుడు నేను అది ఏంటి అసలు ఇది అని చెప్పి కొంత దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశాను సార్. అదేంటంటే ఒక కాలం, ఇది ఇన్సైడ్ ట్రాక్ అని కోమి కపూర్ గారు వారానికి ఒకసారి రాసేటువంటి ఒక గాసిప్ కాలం. ఇన్సైడ్ ట్రాక్ అంటే లోగుట్టు, అంటే ఒక గాసిప్ కాలము ఆవిడ రాస్తుంటారు. సో వీరు ఈ అంశంతో పాటు ఆ కాలంలో 3-4 అంశాలు గాసిప్లు రాశారు. మరో గాసిప్ ఏంటంటే గడ్కరీ గారి మీద అమిత్ షా గారును మోడీ గారు గురువుగా ఉన్నారని, ఆర్ఎస్ఎస్ కూడా వారిని తీసేయమంటున్నారని, 2024 లోపు వారు తీసేస్తారని చెప్పి ఒక గాసిప్. ఇంకో గాసిప్ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో బలపడిపోతుందని, దానిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని, దాని మీద మల్ల గుల్లాలు పడుతున్నారని చెప్పి ఇంకో గాసిప్. అలా రకరకాల గాసిప్. నేను ఢిల్లీ మిత్రులు కూడా అడిగితే వీడికి ఒక గాసిప్ కాలమిస్ట్ గా బాగా పేరండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా సుష్మా స్వరాజ్ గారు బతుకున్నప్పుడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆవిడ యొక్క శాఖ మీదుగా రకరకాల గాసిప్స్ రాశారు. అప్పుడు ఆవిడ ట్విట్టర్ వేదికగానే గట్టిగా నిలదీశారు. ఈ యొక్క తప్పుడు సమాచారాలు, అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తారని చెప్పి విమర్శించడం జరిగింది. ఇటీవల ఆగస్టు 15 కూడా ఆవిడ కాలం రాశారు. ఏంటి, 70 సంవత్సరాల ఆజాదీకి అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నాం, కాబట్టి దేశంలో ఎమర్జెన్సీకి మించిన రోజులున్నాయి, ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ మించిన రోజులున్నాయి, మైనార్టీలు బతకలేకపోతున్నారు, అలాగే పత్రికా స్వేచ్ఛ పూర్తిగా తొంగలో తొక్కేశారు, ప్రజాస్వామ్యం చీకట్లో పడిపోయిందని చెప్పేసి ఆవిడ కాలం రాశారు. అలాగా ఒక ఈవిడ ఎడిటర్ గిల్డ్స్ ఆఫ్ ఇండియాలో కార్యవర్గ సభ్యురాలు. ఎడిటర్ గిల్డ్స్ ఆఫ్ ఇండియా అంటే కూడా దాని గురించి చాలా మందికి తెలుసు, అది ఎలా ఆపరేట్ చేస్తారనేది. ఇటీవల పెగాసిస్, న్యూయార్క్ లో రాస్తే పెగాసిస్ లో భారతదేశంలో లాయర్లు రాహుల్ గాంధీ ఫోన్లు, సోనియా గాంధీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు పెగాసిస్ సాఫ్ట్వేర్ తో అని చెప్పేసి హడావుడి చేసి సుప్రీంకోర్టులో పిఎల్ వేసింది కూడా ఈ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. ఇటీవల నివేదిక కూడా వచ్చింది సుప్రీంకోర్టు ఏర్పడింది కాబట్టి అదంతా ఉత్తి ట్రాష్ అబద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఇండిపెండెంట్ కమిటీ కూడా తేల్చింది. సో ఇది ఆవిడ గురించి స్థూలంగా వచ్చినటువంటి వివరాలు. అయితే ఈ కాలంలో ఈ లోగొట్టులో రాసిన అంశాలు ఒకసారి 6 వ్యాఖ్యలు, 6 సెంటెన్స్లు రాశారు కేవలం ఈ అంశం మీద. ఏంటంటే మొదటి వాక్యం అంటే, ఏ ఫోర్ట్నైట్ అగో టీడీపీ చంద్రబాబు నాయుడు మెట్ పిఎం అట్ ది సేమ్ టైం నారా లోకేష్ మెట్ అమిత్ షా. అంటే 15 రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు కలిశారు, అదే సమయంలో అమిత్ షా గారిని కూడా నారా లోకేష్ గారు కలిశారు. నాకు అర్థం కాంది, ఇప్పుడు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు, అర నిమిషం కలిశారు, షేక్ హ్యాండ్ చేసుకున్నారు. పక్కన నుంచి తెరచాటు ఫోన్లో లేకపోతే గమ్మంచాటు ఫోటోలో, తెరచాటు ఫోటోలో తీశారు. పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో ఆ లిప్ రీడింగ్ బట్టే చాలా వ్యాఖ్యలు రాసేశారు. మీరు లేక ఢిల్లీ బోసిపోయిందండి, ఢిల్లీ వస్తా ఉండండి అన్నారండి, ఢిల్లీ మీదే అనుకోండి అన్నారని చెప్పి రాశారు. పెద్ద శ్రీనివాస్ చౌదరి గారు అప్పట్లోనే ఖండించారు, ఇప్పుడు ఖండిస్తున్నారు, అది ఓకే. కాకపోతే ఆ యొక్క పతాక శీర్షికల్లో వారి అనుకూల మీడియా రాసింది ఆ రకంగా రాసుకుపోయారు. అలా రాసే సత్తా ఉన్నవాళ్ళు అమిత్ షా గారు నారా లోకేష్ గారు కలిస్తే ఏ టీపాయ్ కిందో లేకపోతే చైర్ కిందో ఫోన్లు పెట్టి ఫోటో తీరండి, ఫోటో తీసి సర్క్యులేట్ చేయరు ఈ పార్టీ. అంటే మన తెలుగు మీడియాకి అందనంత సమాచారం వీడి దగ్గర ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, సెకండ్ సెంటెన్స్ ఏంటి, బీజేపీ ఈస్ కీన్ టు జాయిన్ ఫోర్సెస్ విత్ టీడీపీ సిన్స్ ఇట్ హ్యాస్ ఫాల్న్ అవుట్ విత్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంట. అంటే బీజేపీ టీడీపీతో జతకట్టాలు ఊబిరిలూరుతుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో తెగదెప్పులు చేస్తున్నారు కాబట్టి. అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మాకు పొత్తున్నది ఎప్పుడు? వైసీపీ పార్టీతో పొత్తు ఏమైనా ఉందా?
ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5.5 కోట్ల మంది ప్రతినిధిగా ఢిల్లీ వస్తారు. 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా ప్రధానమంత్రి గారు ఆ ప్రజల యొక్క సమస్యలు పెట్టారు, పరిష్కారం ఏర్పాటు చేస్తారు. అంతేగాని తెగదెంపులు రాయటంలో ఆవిడ ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కాలేదు. మూడోది, టీడీపీ హ్యాస్ అండర్టేకెన్ శాంపుల్ సర్వే విచ్ పుట్ బీజేపీ ఓట్ షేర్ అట్ 3 to 4%. టీడీపీ అంతర్గతంగా సర్వే చేసిందంట. ఆ సర్వేలో భాగంగా బీజేపీకి ఓటు శాతం 3 నుంచి 4% ఉందని టీడీపీ సర్వేలో తేలిందట. ఇంకా 4వ సెంటెన్స్, బీజేపీ ఆర్గ్యుమెంట్ ఈస్ దట్ ఏ టీడీపీ టైఅప్ విత్ ద రూలింగ్ పార్టీ అట్ ది సెంటర్ వుడ్ బి ఏ ట్రెమెండస్ ఫోర్స్ మల్టిప్లయర్. బీజేపీ బలంగా ఏమైనా విశ్వసిస్తుందంటే టీడీపీ లాంటి పార్టీతో కేంద్రంలో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో బీజేపీ యొక్క బలం అనేకమైన రెట్లు పెరిగిపోతుంది అని బీజేపీ బలంగా భావిస్తుందట. ఈవిడ ఏ రకంగా రాస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు టీడీపీకి ఎంత బలం ఉందో ఆవిడకి తెలీదా? లోక్సభలో రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆవిడ తెలీదా? లేకపోతే ఎన్ని రాష్ట్రాల్లో టీడీపీ ఇప్పుడు ఉనికి ఉంది? కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కదా, తెలంగాణ రాష్ట్రం టీడీపీ కూడా లేదు కదా, ఎక్కడ ఏ రాష్ట్రం లేదు కదా. సో ఏ రకంగా కేంద్ర ప్రభుత్వానికి అనేక రెట్లు బలం వచ్చేస్తుంది? ఏ రకంగా వస్తారో నాకైతే అర్థం కాదు, ఎలా రాశారు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పోల్ సర్వే సజెస్టెడ్ దట్ వైల్ బీజేపీ అలయన్స్ వుడ్ బి ఏ లిటిల్ కాన్సిక్వెన్స్ టు టీడీపీ అసెంబ్లీ ఎలక్షన్. అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ టీడీపీ అలయన్స్ పెద్దగా టీడీపీకి పెద్దగా ఒరిగేదే ఉండదు, కానీ ఇట్ వుడ్ కన్సిడరబుల్లీ బూస్ట్ ద టీడీపీ ఓట్ షేర్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్. కాకపోతే ఈ కలయిక టీడీపీ ఓట్ షేర్ కి పార్లమెంట్ ఎలక్షన్ లో గణనీయంగా యాడ్ అవుతుందట. అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో టీడీపీకి పెద్ద ఫరక్ ఏం పడదు. ఫరక్ పడేది ఏంటి? టీడీపీ ఓట్ షేర్ పార్లమెంట్ ఎలక్షన్ లో పెరుగుతుంది. టీడీపీ ఓట్ షేర్ పెంచి టీడీపీని అసెంబ్లీలో పెంచి మాకేంటి వచ్చేది? బీజేపీకి ఏంటి వచ్చేది? నాకు అర్థం కాదు. బీజేపీకి ఓట్ షేర్ పెరుగుతా, బీజేపీకి పెరుగుతా. అలా మేముంది ఎవరు ఉద్ధరించడానికి? టీడీపీని కమ్యూనిస్టులు వేరే పార్టీ సీట్లు వస్తాయనండి. ఏ రకంగా రాస్తారు? ఇది చాలా ఏం సాయి గారు 4 సీట్లు ఏమన్నా ఇస్తారు కదా ఆ విధంగానని. 4% ఓట్లతో 10 సీట్లు వచ్చినాయంటే అదే బహుమతి ఇచ్చినట్టు టీడీపీ అని. టీడీపీకి ఓట్ షేర్లు, టీడీపీ సీట్లు పెంచేసి టీడీపీకి గిఫ్ట్లు ఇచ్చి అన్ని టీడీపీకి ఇచ్చి మేమేం చేయాలి? మినాలికి తీసుకోవాలా? బీజేపీ ఎందుకుంది? అందరిని కండలు పెంచదాకా, అన్ని పార్టీకి కండలు పెంచదాకా ఉన్నావా ఏంటి? ఇంకా ఇంతేనా పరిస్థితి. చివరి సెంటెన్స్ ఏంటంటే, ఏ అనౌన్స్మెంట్ డ్యూరింగ్ ద కమింగ్ ఫెస్టివల్ సీజన్ ఆఫ్ ద టీడీపీ జాయినింగ్ ద ఫాస్ట్ డిసింటిగ్రేటింగ్ ఎన్డీఏ ఈజ్ పాసిబుల్ అంట. అంటే వచ్చే పండగ సీజన్ లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది అంట. వచ్చే పండగ సీజన్ లో చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ ఆషాఢాలు సేల్ అయ్యేటేమన్నా అనౌన్స్ ఇటువంటిది చెప్తాకి ఆవిడ రాయటాలు. ఈవిడ నిన్నటి నుంచి నేను యాక్చువల్ గా నేను పట్టించుకోలేదు, నేను టీవీలో వస్తే పట్టించుకోలేదు. నేను సాయంత్రం ఏంటి గొడవ అని చెప్పేసి స్టడీ చేస్తే నవ్వుకుని అవ్వాల్సి వచ్చింది. ఆ రాసిన 6 వ్యాఖ్యలకి 6 సెంటెన్స్ కి నవ్వుకోవాల్సి వచ్చింది. దీన్నా పట్టుకుని మన తెలుగు మీడియా, ఘనమైన తెలుగు మీడియా చిత్ర చేసి చిరిగి చేస్తున్నారు. ఏటి ప్రాబ్లం అని చెప్పేసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. సో ఇది ఎవరు చేస్తున్నారు? శ్రీనివాస్ చౌదరి గారు అన్నట్టు ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నట్టు, ఎవరు చేస్తున్నారు, ఏ విధమైన చేస్తున్నారు, ఎందుకు ఈ పేటీఎం బ్యాచ్లు రంగంలో దిగి అదేదో అథెంటికేటెడ్ గా జాతీయ మీడియాలో వాయించేస్తున్నారు, జాతీయ మీడియాలో చెప్పేస్తున్నారని చెప్తే ఏటో బాబు జాతీయ మీడియా అదేదో గాసిప్ కాలం రాసుకునే ఆవిడ ఒక మనకి ఇదివరకు చిన్నప్పుడు సితారా శివజయం చదివేవాళ్ళం, నేను పెద్ద అప్పుడప్పుడు చూసేవాడిని. దానిలో ఉండదు గాసిప్, ఫలానా చిరంజీవి ఫలానా హీరోయిన్ తో మాట్లాడారనో ఏదో గాసిప్ రాస్తుండేవాడు. సో అలాగే గాసిప్ కాలమిస్టులు పట్టుకొని అదేదో పెద్ద కొత్త విషయం కనుక్కున్నారు, ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందని చెప్పి రాయటం ఎంతవరకు సమంజసం నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది అనవసరమైనటువంటి వాటికి ప్రచారం కలిగించి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని గండి కొట్టే విధంగా చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఇది ఒక మైండ్ గేమ్ మాత్రమే. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మైండ్ గేమ్లు ఆడతారు, జాగ్రత్తగా ఉండండి అని. సో ఇటీవల మనం చూసాం, కోన రవికుమార్ గారు ఏ రకంగా జనసేనకి 15 సీట్లు ఇచ్చేసాం, పార్లమెంట్ 3 సీట్లు ఇచ్చేసాం అని చెప్పి చెప్పారు చూడండి కోన రవికుమార్ గారు. సో ఇటువంటి అనేకమైనటువంటి మైండ్ గేమ్లు ఆడి ఈ యొక్క ఇబ్బందులు క్రియేట్ చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నంగానే చూసి ఇటువంటి కాలమిస్టులు రాసి చూసుకొని నవ్వుకొని వదిలేయటం తప్పితే దీని మీద అంత ఇదిగా చర్చించవలసింది లేదా ఆలోచించవలసింది లేదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. సాయి గారు. రైట్. సుందరరాం శర్మ గారు ఏమంటారు? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి
శ్రీనివాస్ చౌదరి గారికి, కిరణ్ గారికి నమస్కారం. మనం దీన్ని అంత తేలిగ్గా తీసి పారేయలేము. ఎందుకని చెప్పనంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో ఏదో రకంగా ఒక ఆక్సిజన్ ఇచ్చి ఐసీయూలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా ఇంకా ఉంది, ప్రాణం ఉంది, చూడండి చూడండి కొట్టుకుంటుంది గుండె పాయింట్ బయట నుంచి చూపిస్తుంటారు అద్దాల్లో, ఇంకా కొట్టుకుంటున్నది చూడండి, ఏదో లేస్తాడు అని చెప్పి చూపిస్తున్నట్టుగా ఇటువంటివన్నీ కూడా వీళ్ళే రాయించుకుంటున్నారు. అందులో అనుమానం ఏమీ లేదు. మా శ్రీనివాస్ చౌదరి గారికి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మొదటి నుంచి కూడా ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈయన ఏమన్నా ఫ్యాక్ట్స్ మాట్లాడతాడు, ఆయన ఏమన్నా నాకు వాళ్ళతో సంబంధం లేదంటాడు. కానీ ఆ దుష్ట చతుష్టయమే వీళ్ళ దిశ నిర్దేశం చేసేది ఆ దుష్ట చతుష్టయం. ఆ 3 పేపర్లు, ఆ టీవీ ఛానల్సే తప్ప పాపం చౌదరి గారు చెప్పినట్టుగా అక్కడ పాలిట్ బ్యూరో లేకపోతే చంద్రబాబు గారు ఇవి ఏమి లేవు. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు చెప్తారో అదే జరుగుతుంటుంది. అయితే ఇవాళ రోజున ఐసీయూలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ ఇంకా ఉంది, ప్రాణం ఉంది, చూడండి ఆక్సిజన్ అందుతోంది, లేస్తున్నాడు, కొట్టుకుంటోంది చూడండి ఆ తెలుగుదేశం పార్టీ గుండె అని చెప్పి చూపించడానికి కోసం నేషనల్ ఛానల్ అంట, నేషనల్ మీడియా. వీళ్ళకి నాకు నవ్వొచ్చేది ఏంటంటే, అంటే నేషనల్ మీడియా మీకంటే కూడా ఎక్కువ. ఎందుకని చెప్పంటే ఏదైనా మీకే తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోతే అమిత్ షా గారితో లేకపోతే మన నరేంద్ర మోడీ గారితో మాట్లాడి గా రాసేస్తారే. నేషనల్ మీడియా కూడా అందనటువంటి ఇవి మీకు అందుతుంటాయి. ఇవాళ ఈ న్యూస్ వచ్చేసరికల్లా నేషనల్ మీడియాలో వచ్చిందని చెప్పారని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చుకుంటున్నారు అని చెప్పారంటే అర్థం ఏంటంటే ఇది వీళ్ళ యొక్క ఇదే. ఎందుకని చెప్పంటే నేను కుప్పంలో చూసిన తర్వాత డెఫినెట్ గా అర్థమైంది ఏంటంటే రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ క్లోజ్డ్, కేర్ ఖతం, దుకాన్ బంద్ అనేటువంటి పరిస్థితికి వచ్చింది అనేది తెలిసిన తర్వాత ఏదో ఒకటి మళ్ళీ ఆపాలి. ఇప్పుడు ఏమైందంటే ఆ 3 రోజుల పర్యటన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది చూసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి అందించాలి. అంటే మంట వెంటిలేటర్ పెట్టాలా అని చెప్పని అనుకుని ఇదేదో నేషనల్ మీడియాలో ఇది ఒకటి వచ్చింది అని చెప్పాను. నేను ఇంకొకటి కూడా ఏమని అడుగుతున్నానంటే, నిజంగా ఎన్డీఏలోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు చంద్రబాబు గారు అని చెప్పానంటే నాకు అర్థం కాదు. అంటే చంద్రబాబు గారు అంత బలహీన పడిపోయాడా? ఇవాటి రోజున లాస్ట్ టైం 2019లో సింగిల్ గా పోటీ చేసి ఈ రోజు కూడా జాతీయ నాయకుడు, విజనరీ ఇవన్నీ ఉన్నటువంటి చంద్రబాబు గారు ఎన్డీఏలోకి వెళ్తున్నాడు అంటే ఎందుకు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మన వాడు అయిపోయాడు. కానీ అదేదో తెలుగు సినిమాలో చూపిస్తుంటారే, బ్రహ్మానంద గారు ముందు వస్తాడు, కొడతా అంటాడు, వాళ్ళు ఎవరు కొట్టడానికి వచ్చేసరికి వెనకాల మహేష్ బాబునో లేకపోతే ఇంకెవరినో చూపించినట్టుగా మమ్మల్ని కొడతాను వెనక్కి వెనకాల నరేంద్ర మోడీ నాడు చూసుకొని చూపించాలనుకుంటున్నారా ఏంటో నాకు అర్థం కాదు. ఆ కామెడీ ఇదిలో ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం. నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, ఎన్డీఏలోకి ఎవరైనా అడిగారు, నేను ఏమైనా వెళ్ళొద్దని చెప్పాను. ఎవరైనా రాష్ట్ర ప్రజలు అడిగారా? వెళ్ళటమే కావాలి మాకు కూడా. వెళ్ళిన తర్వాత నువ్వు 2014లో ఏం మాట్లాడారు, 2019లో నువ్వేం మాట్లాడారు? ఆ రోజున పోలవరము, ప్రత్యేక హోదా, ధర్మ పోరాటాలు, అవేదో నవనిర్మాణ దీక్షలు అన్ని ప్రజలు గుర్తు తెచ్చుకుని మిమ్మల్ని అడుగుతారు. అడగాలనే మా కోరిక. అందుకని ఇవాళ ఈ యొక్క తెలుగు మీడియా యొక్క లేదా ఈ దుష్ట చతుష్టయం యొక్క నాటకము ఆయన చెప్తున్నారు, మాకేం సంబంధం లేదు, ఆ పేపర్లలో వచ్చింది వాళ్ళు రాసుకుంటారు. బ్లూ మీడియా నిజంగా చెప్తున్న సాక్షి పేపర్ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివి రాయరు. మేము జగన్మోహన్ రెడ్డి గారు మన నరేంద్ర మోడీ గారిని కలిస్తే ఏం కలిశారు రాస్తాం. అంతేగాని వీళ్ళలాగా బాత్రూంలోనో సోఫాల కింద కూర్చుని ఇవన్నీ రాయటం అనేటువంటిది జరగదు. ఇంకొకటి ఏమంటున్నారంటే, నేను ఇవాళ ఇంకొకటి శ్రీనివాస్ చౌదరి గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇందాక అన్నారు అవన్నీ కూడా పార్టీ అధికార ప్రతినిధులు. వాళ్ళు పార్టీ అధికార ప్రతినిధులు కూడా కాదండి. పార్టీ అధికార ప్రతినిధి అంటే ఇప్పుడు చౌదరి గారు లాగానో ఎట్లో ఒకళ్ళ కొంచెం మాట్లాడతారు. వాళ్ళు పార్టీ అధికార ప్రతినిధి కాదు, అసలు వాళ్ళ పార్టీనే వాళ్ళది. చంద్రబాబు గారిని ఊరికి పెట్టుకున్నారు. అదేదో అంటారు చూసారు, ఒక సీఈఓ ఆయన చెప్పాడు కదా మొదటి నుంచి ఈ కంపెనీలకు నేను సీఈఓ అని. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఆయన సీఈఓ. అసలు యజమానుడు ఎవరు అని చెప్పంటే ఆ పేపర్లో మీరు ఇందాక చెప్పారు కదా, ఆయన ఎవరో అక్కడ కూర్చున్నారు ఫిలిం సిటీలో, ఆయన నారా వారికి, నందమూరి వారికి పార్టీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళది పార్టీ, వాళ్ళ పార్టీని ఈయన సీఈఓ కింద నడిపించుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఉద్యోగం కోసం ట్రై చేసుకుంటున్నాడు. అయితే వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పని వాళ్ళు బాధపడుతున్నారు. ఏం చేయాలి, వీళ్ళ తీసేస్తే కొత్తగా ఇప్పుడు దొరకక సీఈఓ బాధ, ఇది తప్ప ఇంకొకటి ఏం లేదు. రెండోది మళ్ళీ మీరు ఇంకొకటి ఏమని అడుగుతున్నారంటే, బీజేపీ తోటి కనుక లేకపోతే వీళ్ళతోటి జనసేన వీళ్ళు వెళ్తే మాకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చూస్తున్నాడు. ఎందుకంటే వెళ్ళాలి వీళ్ళ ముగ్గురు కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 175 స్థానాలు ఎందుకు వస్తాయంటే విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నెగిటివ్ ఓటింగ్ లేకపోతే నెగిటివ్ ఆదరణ అనేటువంటి ప్రజలు ఒప్పుకోట్ల పెర్ఫార్మెన్స్ అడుగుతున్నారు. ఇవాళ కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు. అట్లాగే ఇవాటి రోజున ఈ యొక్క రాజకీయ పార్టీల యొక్క విలువలు, సిద్ధాంతాలు ఏ రకంగా ఉన్నాయి, అధికారం కోసం ఏదో రకంగా విలువలు తుంగలతో కలిసిన తర్వాత
మళ్ళీ ఏ రకంగా కొట్టుకుంటారు, ఏ రకమైనటువంటి భాష వాడతారు, ఏ రకంగా ప్రజలు పక్కదారి పట్టిస్తారు అనేటువంటిది కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ వచ్చారు. కాబట్టి ఇవాళ రోజు వాళ్ళు ముగ్గురు కలిసిపోతే వచ్చేటువంటిదో, లేకపోతే మా మిగతా జనసేన కానీ లేకపోతే మా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పేది ఏంటంటే మేము ఏమి ఇది కావట్లా, మైండ్ గేమ్ ఆడాల్సినటువంటి అవసరమే లేదు. మా గేమ్ వల్ల ఒకటి ఏంటంటే ప్రజలకు ఇంకా ఏం చేయాలి, ఈ గేమ్ లో చంద్రబాబు కంటే ఇంకా ఎక్కువ ఏం చేయాలి అనేటువంటిది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఏమీ లేదు. రెండోది, ఇందులో ఇంకొకటి కూడా వాళ్ళు టైం కూడా దిశానిర్దేశం చేశాడు ఆయన. దసరా లేదా దీపావళికి సినిమా రిలీజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అదేదో వదులుతుంటారు కదా సినిమా వాళ్ళు, అట్లా పెట్టి నెక్స్ట్ దసరాకో దీపావళికో రిలీజ్ అయిపోతుంది. అది కూడా వీళ్ళు బ్రేకింగ్ న్యూస్ కింద చూపించుకున్నారు నేను టీవీ ఛానల్స్ లో. అంటే ఏంటి, దసరా దీపావళికి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది సార్, కేసులు వస్తాయి, బయటకు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయన మిత్రుడు వీళ్ళందరి మీద వస్తాయి. వాటన్నిటికీ అప్పుడు దసరాలో వీళ్ళు అప్పచెప్పేస్తారు ఆ పార్టీని, లేకపోతే ఏం చేస్తారు అనేటువంటిది కూడా డెఫినెట్ గా చూడాల్సినటువంటి ఇది ఉంది. ఇంకొకటి చివరిగా ఏంటంటే, ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని సరెండర్ చేసేసి ఏ రకంగా అయినా సరే బయటపడటం కోసం చూస్తుంటే ఈ దుష్ట చతుష్టయం ఏం చేస్తుందంటే, ఆయన ఆ రకమైనటువంటి నిద్ర కూడా పట్టనివ్వకుండా, పాప ఈ వృద్ధాప్యంలో ఆయనకి ఆ నిద్ర కూడా పట్టనివ్వకుండా, ఒక సీఈఓ ఇన్ని రోజుల పాటు నువ్వు ఇంత చేశావు, ఇప్పుడు నేను ఎట్లా వదులుతాము, కంపెనీ కష్టాల్లో ఉంది అన్నట్టుగా ఆయన ఇంకా ఇబ్బందులు పెట్టుకుంటా చేస్తున్నారు. పాప ఆయన నిజంగా తెలంగాణలో ఆయన రెస్ట్ తీసుకుందాం అనుకుంటుంటే వీళ్ళు ఆ రెస్ట్ కూడా తీసుకోనివ్వకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ఇది ఒక మైండ్ గేమ్, మైండ్స్ ఇది చేస్తున్నారే తప్ప వేరే ఏమీ కాదు. ఇంకొకటి కూడా చివరిగా ఒకటి ఏంటంటే, ఇవాటి రోజున అమిత్ షా, నరేంద్ర మోడీ గారు అనేటువంటి వాళ్ళు నాకు ఉన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు, నా ఒక పర్సనల్ ఇది ప్రకారం చంద్రబాబు గారితో కలవటము అంటే నిజం చెప్పాలంటే బహుశా భారతీయ జనతా పార్టీకి ఇక సిద్ధాంతం లేదు అని ఇప్పటికే కొంతవరకు వస్తున్నది. ఎందుకంటే అది సిద్ధాంతం లేకపోవచ్చు పక్కన పెట్టండి, ఎందుకంటే అధికారంలోకి రావాలి అని కోరుకోవటంతో తప్పులేదు. కానీ మీరు వాళ్ళని కలవనివ్వకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారులేండి, రకరకాల అది కామన్ థింగ్. మీకు భయం ఉంటుంది కాబట్టి అది కాదు, వాళ్ళ సిద్ధాంతానికి దానికి ఏంటి సంబంధం ఏంటంటే నేను చెప్తాను సార్. ఇంకా మీకైతే సైద్ధాంతికంగా సంబంధం లేకపోయినా ప్రస్తుతం సరే ప్రయాణిస్తున్నారా లేదా, ప్రభుత్వం వైపు నుంచి పనిచేస్తున్నారా పక్కన పెట్టండి. వాళ్ళ సిద్ధాంతానికి దానికి ఏంటి సంబంధం? ఆ లెక్కనైతే 2 సార్లు కలిసి పోటీ చేశారు కదా. ఒకటే ఆత్మగౌరవం లేదు అనేది మాట్లాడచ్చు, కానీ సిద్ధాంతపరమైనటువంటి అంశం అయితే వాళ్ళిద్దరి మధ్యన పెద్ద తేడా ఏమి ఉండదు. ఉంది సార్. ఎందుకంటే సిద్ధాంతపరం అని చెప్పాలంటే ఏంటంటే, వాళ్ళు మొదటి నుంచి కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి అని చెప్తుంటారు సార్. విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. బీజేపీకి సిద్ధాంతం ఉంటుంది, తెలుగుదేశం ఒక్కోసారి అంటే మీరు ఇందులో చిన్న లాజిక్ ఉందండి. బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతాన్ని తెలుగుదేశం అంగీకరించినప్పుడు వస్తుంటది, విభేదించినప్పుడు వెళ్ళిపోతుంటది అంతే. లేదా వెళ్ళిపోయినప్పుడు దాంతో విభేదించామంటుంటది అంత. సిద్ధాంతం అంటే ఏంటంటే సార్, వాజ్పేయి గారు చూసారా, మాకు అధికారం కోసం కాదు, బీజేపీ మార్చుకోలేదు. తెలుగుదేశం ఏంటంటే ఒక్కోసారి ఆ సిద్ధాంతాన్ని మారుస్తుంటది అంతే. అంటే హిందుత్వ సిద్ధాంతం ఒక్కోసారి సపోర్ట్ అంటది, ఒక్కోసారి కాదంటుంటది. అది కామన్ గా ఉండేది. అంటే ఇక్కడ ఒక్కటి నేను అది కూడా రైట్ మళ్ళీ వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం. సైద్ధాంతిక అంశాల చర్చ అంటే మళ్ళీ చాలా డీప్ గా వెళ్లాల్సి ఉంటుంది. వదిలేండి, అటుకి వెళ్ళొద్దులేండి, మనం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒక్కసారి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇవాళ యాక్చువల్గా ఇప్పుడు ఇది నిజంగా చెప్పాలంటే మన చర్చ స్పెక్యులేషన్ మీదనే జరుగుతోంది. కాకపోతే తప్పదు, ఎందుకంటే ప్రజలు ఆసక్తిగా ఉంటారు కాబట్టి అందులో తమ భవిష్యత్ రాజకీయం, తమతో జరగబోయే రాజకీయం ఎట్లా ఉంటుందని ఆసక్తిగా ఉంటారు కాబట్టినే మనము చర్చిస్తుంటాం. అయితే ఒకవేళ పొత్తు కాన్సెప్ట్ అయితే కనుక ఈ మధ్యన ఈ చర్చ నడుస్తోంది. ఆయన ఎవరు 15 సీట్లు 16 సీట్లు జనసేనకి ఇస్తున్నాము, 2 ఎంపీ సీట్లు ఇట్లాంటి. నిజంగా ఒకవేళ పొత్తు అనుకుంటే అసలు జనసేనకి ఏ స్థాయిలో ఇస్తే బాగుంటుంది, బీజేపీకి ఏ స్థాయిలో ఇస్తే బాగుంటుంది? అసలు సాయి గారు, అసలు పొత్తు అనే విషయంలో ఇప్పుడు వరకు మైండ్ గేమ్ అండి పార్టీతో. నేను ఒకటే చెప్తున్నా సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద మైండ్ గేమ్ ఆడారు. కుప్పంలో మేము 1 సైడ్ లవ్ మాది, అటు నుంచి జనసేన పార్టీ రావట్లేదని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచి రావాలి. మరి మీరు అడుగుతున్నారు కాబట్టి గుర్తుంది, ఇంకేగా వింటారని చెప్తారు. రెండోది, ఈస్ట్ గోదావరి మీటింగ్ లో అవసరమైతే పదవీ త్యాగాలు చేయాలని మాట్లాడిన కూడా ఆయనే. ప్లేనరీలో ఎక్కడా కూడా ఆ జనం వచ్చిన తర్వాత, జనాన్ని చూసిన తర్వాత మరి ఆయన మనసు మార్చుకున్నారో తెలియదు. మనం సింగిల్ గా వెళ్ళినా సింహాల్లో మనం నెగ్గుదాం మనం అని చెప్పి మాట్లాడిన నాయకులు కూడా వాళ్ళ సభలోనే ఉన్నారు.
ఈ రోజు వరకు జనసేన పార్టీ ఎవరితోనూ పొత్తు కోసం వెంపర్లాడిపోవట్లేదు. లాస్ట్ ఎలక్షన్ కూడా మాకు ఇదే దరిద్రం పట్టుకుని ఏడ్చాం. ఎందుకంటే కాసేపు వైసీపీతో కలిసిపోయిందన్నారు, కాసేపు టీడీపీతో కలిసిపోయిందన్నారు. ఆఖరికి వచ్చేటప్పటికి వైసీపీ నాయకులు దాన్ని క్యాష్ చేసుకున్నారు. ఎలాగా మీరు ఓటు కనుక జనసేన పార్టీకి వెళ్ళి తెలుగుదేశానికి వేసినట్టు దరిద్రం అలా ఉండిపోయింది ఆ రోజు. మళ్ళీ అదే దరిద్రాన్ని ఎత్తులు పెట్టుకుని ఇవాళ క్యారీ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇవాళ వాళ్ళెవరో ఇచ్చి సీట్లతో బెచ్చ వేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పొత్తులు అంటే ఇద్దరు సమానమైన అంశాల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఏదో మీరు ఇచ్చిన కాడ తీసుకుని పోటీ చేయాల్సిన అవసరం లేదు. గెలవనండి ఓడిపోయిన ఉండి అది ఆత్మాభిమానం మీద ఆధారపడి ఉంటుంది తప్ప మనం వెళ్ళిపోయి బాబు మాకు మీరు కలవకపోతే మేము చచ్చిపోతాం అనే పరిస్థితుల్లో జనసేన పార్టీ లేదు. అధికార దాంతో అందుకనే లేదు. పోతే సుందరరాయ శర్మ గారు చెప్తున్నారు దుష్ట చెయ్యం అంటే, మరి వాళ్ళ దుష్టులు ఎవరో నాకు తెలియదు. కానీ 2019 ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఈ రాష్ట్రంలో జనాలకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ ఇప్పుడు చూసుకుంటే పెన మీద పొయ్యిలో పడినట్టుంది. ఆ రోజు ఉన్న పరిస్థితికి ఈ రోజు ఏంటంటే సంబంధం. ఈ రోజు ఇంకా ప్రజలకు ఏం చేయాలని చూస్తలా, ఇంకా ఏమి ఇక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఏం అమ్ముకోవాలి, ఏ రకంగా సంపాదించాలి, లెక్కర్లో ఎలా సంపాదించాలి, ఇసుకని అరవై చేస్తే ఏంటి, పక్క రాష్ట్రం అమ్ముతా ఏంటి, ఇలాంటి ఆలోచన చేస్తున్న వైసీపీ పార్టీ ఇవాళ వేరే పార్టీ మళ్ళీ మనం డైవర్ట్ అవుతాం. ఒక్క మాట డైవర్ట్ అవ్వద్దు. ఒక్క పాయింట్ చెప్పండి. మీరు అన్నది మంచి పాయింట్. అయితే ఇక్కడ ఈ మైండ్ గేమ్లో నిజం మీరు మీ పార్టీలో సూటిగా మాట్లాడేటువంటి వాళ్ళలో ఒకళ్ళు కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఆయన అన్నట్టు మీరు అన్నట్టుగానే చంద్రబాబు గారు కుప్పంలో ప్రారంభించారు. ఆ తర్వాతన మీరు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ మీ ఆవిర్భావ సభ సందర్భంగా ప్రసంగించారు. దాంతో దానికి సపోర్టింగ్ అయింది. ఆ తర్వాత సీట్లకు సంబంధించి అధికారం నాకు కావాలి అని పవన్ కళ్యాణ్ గారు అంటాం, అధికారం నాకు కావాలని చంద్రబాబు గారు అంటాం. ఈ ఇద్దరూ మాట్లాడిన తర్వాత అకస్మాత్తుగా చంద్రబాబు గారు చర్చలు ఇప్పుడు కాదు మళ్ళీ వచ్చే ఏడాదికి ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందాం, పొత్తులు ఎప్పట్లో లేదు అని చెప్పేశారు. తర్వాతన పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. తెలుగుదేశంతో కలిసి వెళ్ళడమా, బీజేపీ మేము కలిసి వెళ్ళటమా, లేదా ముగ్గురం కలిసి వెళ్ళటమా అన్నటువంటి ఆప్షన్స్ 3 ఇచ్చారు. దీని వలన ఈ చర్చ కొనసాగుతోంది. దీని వలన ఇప్పుడు ఆ మాటలకు ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో పొత్తు ఉండబోదు అని చెప్పలేరు కదా, ఏమన్నా చెప్పగలరా? చెప్పలేము. భవిష్యత్తులో పొత్తు ఉండబోదని మేము చెప్పం. ఖచ్చితంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలు నేను ఒకసారి ప్రజలకు తెలియదు. మీడియా ద్వారా, మీడియా ఇది పవర్ఫుల్ ఇన్ ది రోల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈ కులాలకు కొన్ని మీడియాలు పనిచేస్తూ ఉన్నాయి, పార్టీలు కొన్ని మీడియాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఉందని ఏబిఎన్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి వెళ్తే హైలైట్ చేసి చూపిస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు ఇస్తే దాన్ని ఎక్కడ చూపించరు. ఏమంటే ఇవన్నీ మనం చూస్తాం, డ్రామాలన్నీ మనం చూస్తా ఉన్నాం. టీవీ9 ఉంది. ఇప్పుడు సాక్షిలో ఎప్పుడు వాళ్ళంటే అన్ని నిజాలు రాస్తారంట. సాక్షిలో రాసింది ప్రతిదీ అబద్ధం. ఈ రాష్ట్ర ప్రజలు తెలిసే చదవట్లేదు. ఏంటంటే గవర్నమెంట్ లో వాలంటీర్లతోనూ వాళ్ళతోనూ పేపర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది సాక్షి ఇవాళ. ఎందుకంటే అది ఒక కరపత్రం. ప్లస్ ఇవాళ బీజేపీతో మిత్రపక్షంగా ఎవరు ఉండక్కర్లేదండి. ఆల్రెడీ మిత్రపక్షంగా వ్యవహరించినటువంటి వైసీపీ పార్టీకి అత్యధిక సీట్లు ఉండి, రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ ఉండి, లోక్సభలో ఉన్నప్పుడు ఎక్కడైనా బీజేపీ పార్టీకి ఒక్క కోరిక పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వకపోతే కుదరదనో, లేకపోతే విశాఖకు నమ్మకపోతే కుదరదనో, లేకపోతే మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే దానికి బీజేపీ ఎలక్షన్ మేము మా పరువు నిలబెట్టిన మోదీ అనే సందర్భాలు ఎక్కడ లేవు. ఎంతసేపు సొంత పనులు ఈ ముఖ్యమంత్రి పదవులు అడ్డం పెట్టుకొని వాళ్ళ కేసు నుంచి బయటపడాలనో లేదా ఎదురు చెప్పే అవకాశం లేదండి. వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఉండకల్లా నేను చెప్తాను, నా విశ్లేషణ నేను చెప్పాను సాయి గారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో ఉండక్కర్లేదు. బీజేపీ పార్టీకి ఎక్కడా కూడా వాళ్ళ సొంత పార్టీలాగే వైసీపీ పార్టీ పనిచేస్తున్నప్పుడు బీజేపీ పార్టీకి ఎవరుంటే ఏంటంటే వాళ్ళు ఆంధ్ర గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తారు? వీళ్ళు పిచ్చిగానే వాస్తవాల్లోకి వెళ్తే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నీ కూడా జనం గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదో ఎవరినో ఒకళ్ళు అంటే మనకేమి నోరు పాడేసుకున్నంత మాత్రాన్ని ఈ డిబేట్ లో బలం రాదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం గురించి మాత్రం ఖచ్చితంగా చర్చించదలుచుకుని ఏ మీటింగ్ అయినా మాకు బీజేపీ మిత్రులుగా ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తాం. సార్ విశాఖకు నమ్మకండి 32 మంది ప్రాణత్యాగాలు వెనకాల నుంచి అడుగుతూ ఉన్నాం కనీసం. కానీ వైసీపీ ప్రభుత్వం అది కూడా చేయట్లేదు కదా. వాళ్ళు
ప్రత్యేక హోదా ఇస్తారని వచ్చారా లేదా? ఇంకా ప్రజలకు ఏం చేస్తారు? సుబ్రహ్మణ్య శర్మ గారు ఆయన వయసు 60 సంవత్సరాలు, నా వయసు 60 సంవత్సరాలు. మరి ఆయన ఇంకా అదే ఒక్క సెకండ్ సాయి గారు ఎవరో ఆయన మీరు మాట్లాడలేదు ఎవరు? నో ఛాన్స్. డోంట్ క్లాస్. ఆయన అవ్వగానే మీకు ఇస్తానండి తప్పకుండా. ఆయన అయితే మీరు మాట్లాడితే అర్థమవుతుంది. పూర్తి కానివ్వండి. శ్రీనివాస్ మీకు చెప్పండి. నేను బూతులు మాట్లాడతానండి, వాస్తవాలు మాట్లాడుకుంటే బాధపడతాగా. ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితులు నేను చెప్తున్నాను. ఇది అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. అంతేగాని మిమ్మల్ని చెప్తలేదు కదా. మీరు అనలేదప్పుడు దుశ్చర్యం లేకపోతే అందరిలో బాగుపడే కలిపి మాట్లాడలేదు. నేను మాట్లాడే మీ గురించి మీకు సంస్కారం లేనప్పుడు మేము కూడా అలా బిహేవ్ చేస్తాం. అంతేగాని మీరు మాట్లాడేది కరెక్ట్ అని అనుకోకూడదు. ఇవాళ రాష్ట్రంలో పడుతున్న ఇష్యూలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నిలదీసి దమ్ము కానీ మాట్లాడే అవకాశం కానీ లేదు. బలం ఉందని చెప్పుకోవడం తప్ప ఆ బలాన్ని బీజేపీ పార్టీ ఎలా చెప్తే అలాగే చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఏ పార్టీతో కలిసి ఉంటే ఏంటి, కలవకపోతే ఏంటని నాకు వచ్చింది. అంతేగాని ఇవాళ మేమే అట్లేదా? మీరేమో అడుగుతున్నారా ఏంటి? పోరాటం చేశారండి. ఆ రోజు మీరు రిజైన్ చేశారు. ఈ రోజు 23 మంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు రిజైన్ చేయట్లేదు? రాజ్యసభ ఎందుకు రిజైన్ చేయట్లేదు? ఈ డ్రామాలో జనానికి అర్థం అవ్వాలి కదా శరణ్ గారు. అవన్నీ మానేసి ఇవాళ వాళ్ళ గురించి మీరు మాట్లాడారు. దుష్టి లేకపోతే అదే మీరు ఎవరు నీతివంతులు అయితే వాళ్ళ గురించి మాట్లాడాలి. మీ దోపిడీకి అర్థం లేదు ఈ రాష్ట్రంలో. దాన్ని చెప్పిన మీరేదో ఇక్కడే ఒక పాయింట్, దాన్ని కవర్ చేసుకునే ఆలోచన మీరు ఉన్నప్పుడు దీని గురించి డిస్కషన్ అవసరం లేదు. జనానికి కూడా అర్థమవుతుంది. మీరు ఏదనంటే అది అమ్మఒడి ఇచ్చాం, రైతు నేస్తం ఇచ్చాం, ఆటో నేస్తం ఇచ్చాం. ఎవరెవరు ఇచ్చారు? డైవర్ట్ అయిపోతున్నాం మళ్ళీ. ఒక్క మాట బొలిశెట్టి గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు అన్నది కరెక్ట్, మిగతా అన్ని యూ హ్యావ్ దట్ రైట్. ఒకటే పాయింట్ నేను అడిగేది ఏంటంటే ఏది జరగదు అని చెప్పడానికి వీల్లేదు. కరెక్ట్, జరుగుతుంది. అది పొత్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, భవిష్యత్ అవసరాల రీత్యా. పొత్తు ఉంటే కనుక మీ స్థాయి ఎంత అనుకుంటున్నారు? ఈ కూటమిలో మీరు ఎన్ని స్థానాల స్థాయిలో ఉన్నారనుకుంటున్నారు? సాయి గారు, వాస్తవం చెప్పాలంటే 170 స్థానాల్లో కూడా మీరు పోటీ చేయగలరు. బికాజ్ ఆఫ్ ఇవాళ ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకుందాం. డబ్బు లేకుండా పోటీ చేస్తే 170 సీట్లలో పొత్తు పెట్టుకుంటే కాదు సార్. సాయి గారు, ఇప్పుడు ఇలాంటి టాపిక్ మనం డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడుతూ ఉంటే మేము చెప్పేది లేదు అని ప్రజలు కూడా నమ్ముతారు కాబట్టి చెప్తున్నాను. నేను డబ్బు లేకుండా పోటీ చేసి దమ్ము ఏ పార్టీ ఉన్నా జనసేన పార్టీ 170 సీట్లు పోటీ చేస్తుందండి. డబ్బుతో కూడిన రాజకీయం జరుగుతుంది కాబట్టి మేము అన్ని సీట్లు పోటీ చేయడం అనేది వాస్తవం. దీంట్లో దాచుకోవాల్సిన అవసరం లేదు. మరి మీరేదో పెద్ద తెలిసినట్టు నవ్వుతారు సుందరరావు శర్మ గారు. మీ డబ్బు లేకుండా పోటీ చేసి దమ్ము ఉందో చెప్పండి. మీరేదో అంతా తెలిసినట్టు రాజశేఖర రెడ్డి గారు డబ్బు అలాగా అలాంటి నవ్వు ప్రదర్శించి ఎగిరిలో ఒకటి మాట్లాడి సవాళ్లే ఉంటాయి సార్. డబ్బులు మేము ఖర్చు పెట్టడం అని చెప్పి ఎవరు చెప్పరు. అవి వదిలేసేయండి. మేము చెప్తున్నాం సార్. సాయి గారు స్టేట్ అడిగారు, స్టేట్ చెప్తున్నాను. నేను డబ్బుతో కూడిన పాలిటిక్స్ కాబట్టి వైసీపీ పార్టీకి విజయం అనేది వచ్చింది. డబ్బు లేకుండా పోటీ చేయడం 170 సీట్లు గెలవడం చేస్తాం. ఇది మా నిర్ణయం అంతే. దాంట్లో డౌట్ లేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను. సుందరరావు శర్మ గారు ఏదో చెప్తున్నారు. మా క్యాండిడేట్లకి అందరి దగ్గర పోటీ చేసే అర్హత. ఎందుకంటే సామాన్యుని మన అసెంబ్లీకి రావాలనే ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏం ఆశించి ఈ రాష్ట్రంలో రాలేదు. ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి ఇవాళ పార్టీ నడుపుతున్న వ్యక్తి ఏంటంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బు వెళ్తే మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం. ఇదంతా ఉంది. కానీ ఒకటి సాయి గారు, ఆయన మొదట చెప్తున్నది ఏంటంటే అసలు చాలా నిజంగా మనం కూర్చున్నటువంటి వాళ్ళం కొంత విద్యా ఇదితో మాట్లాడతామా లేకపోతే ఏ రకంగా మాట్లాడతామా అనేది అర్థం కావాలి. ఒక ముఖ్యమంత్రి పోతూ ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి కేసుల గురించి మాట్లాడతారు అంటే అసలు మనకి కొంత మనం అట్లీస్ట్ ఆ న్యూస్ పేపర్లో చదువుతున్నామా లేదా అని అనిపిస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ గాని ఈడీ గాని ఏ కేసులు కూడా ఇన్వెస్టిగేషన్ లో లేవు. ఏవి కూడా ఇన్వెస్టిగేషన్స్ జరగట్లేదు. ఆయన మీద ఈ దుష్ట చతుష్టయం కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి న్యాయస్థానాల్లో ఉన్నాయి. నేను చెప్పలేమండి. చెప్పండి.
శ్రీనివాస్ గారు మీరు మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు కదా, ఆయన మీ వెర్షన్ చెప్పారు కదా, ఆయన వెర్షన్ ఆయన చెప్పండి. శ్రీనివాస్ గారు క్రాస్ టాక్ వల్ల అర్థం కాదు, మీరు మాట్లాడేటప్పుడు ఆయన ఆపాను కదా, మీరు కూడా ఆగితే ఆయన ఆన్సర్ ఆయన చేయనీయండి, చెప్పనీయండి. రైట్ రైట్ మాట్లాడిద్దాం, మాట్లాడండి ఒక్క నిమిషం. ఏంటి ఆయన మాట్లాడుతూ వచ్చారు తప్ప నేను మాట్లాడలేదు. ఓకే, నేను మాట్లాడుతుంటే మళ్ళీ మాట్లాడను, ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. రైట్ రైట్ ఇప్పుడు అందుకని ఆయన మాట్లాడాకే మాట్లాడుదురు కానీ మీరు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసులు సిబిఐ దగ్గర కానీ లేకపోతే వస్తున్నాను రవికిరణ్ గారు, మీకు ఇస్తాను, శర్మ గారు అవగానే మీకు ఇస్తా. ఇన్వెస్టిగేషన్ లో లేవు. ఆయన ఇంతకు ముందు కుట్రలు పని చేసినటువంటి వాటికి అసలు ఈ దేశంలో ఎవరు కూడా 16 నెలల పాటు జైల్లో పెట్టినటువంటి ఇదిని చేసినటువంటి ఆ కుట్రదారులు, దుష్ట చతుష్టయాలు వీళ్ళందరికీ మూలకంగా ఆ కేసులు కూడా న్యాయస్థానంలో ఉన్నాయి. న్యాయస్థానాలకి ప్రధానమంత్రులు ఫోన్ చేస్తారు, లేకపోతే అక్కడికి వెళ్తే పని అవుతుంది అని చెప్పనేటువంటి ఒక ఆ స్థితిని ఏమన్నారో కూడా నాకు అర్థం కాదు. అది తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, 23 మంది రాజీనామాలు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయాలంటే అక్కడ కూడా అన్నాడు రాజీనామాలు చేయండి అని. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన అన్నాడు, మీరు రాజీనామాలు చేయండి, ఢిల్లీలో కూర్చొని మొత్తం చక్రం తిప్పుతా అన్నాడు. మరి అప్పుడు చక్రాలు తిప్పలేదు, బొంగరాలు తిప్పలేదు. మరి ఇప్పుడు ఏందో తిప్పుతానని చెప్పారంటే మేమేం నమ్ముతాం? మేము రాజీనామా చేయాలా, ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఏ రకంగా తేవాలనేటువంటిది కూడా తెలుసు. ఇంకొక విషయం వచ్చేసరికల్లా ఇవాళ రోజున ఆయనే చెప్తున్నాడు 175 సీట్లలో పోటీ చేసేటువంటి పరిస్థితి మాకు లేదు. నెంబర్ 1, డబ్బులు పెట్టలేము, లేకపోతే మద్యం ఇవ్వలేము, లేకపోతే మాకు కార్యకర్తలు లేరు, మాకు పార్టీ కింద అంచులో కూడా ఎవరు లేరు మాకు అని చెప్పానంటే దానికి ఎవరు బాధ్యులు? మిమ్మల్ని ఎవరైనా పార్టీ సంస్థాగతంగా బిల్డప్ చేసుకోవద్దని చెప్పారా? ఇవన్నీ ఏం చేయకుండా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ కోసం కూర్చుని చంద్రబాబు ఎన్ని సీట్లకు ఎత్తాడు, రేపు పొద్దున ఎన్నికల పోటీ చేయడానికి ఎంత డబ్బులు ఇస్తాడు, అది కదా ప్రజలు అనుకుంటుంది. మీరు చెప్తుంది కూడా అదే. 175 స్థానంలో మీరు పోటీ చేయలేనప్పుడు అసలు మీరు మా ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని దింపుతా, కలవరకుండా చేస్తా, వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ఉండదని ఎట్లా చెప్తారు? ఎవరన్నా అసలు నమ్ముతారు? ఇంకెప్పుడు మీరు చెప్పిన తర్వాత 175 సీట్లలో మీరు పోటీ చేసేందుకే లేదా? మీరు ఒక ముఖ్యమంత్రి 151 సీట్లు వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి మీద మీరు మాట్లాడతారా? ఇదే మీ రాజకీయం. నెక్స్ట్ ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు, వీళ్ళు చంద్రబాబు గారికి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో ఆయన ప్రతి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా కూడా ఈ జనసేనకి ఆయన చెప్పిన దాన్ని బట్టి జనసేనకు చేస్తున్నటువంటి వాటన్నిటికీ కూడా బహుశా చంద్రబాబు గారు వాళ్ళ ఇదే. రెండోది సాక్షి పేపర్ కరపత్రం, సాక్షి పేపర్ కరపత్రం రాజశేఖర రెడ్డి గారు బొమ్మ దుష్ట చతుష్టయం అంటే మీకెందుకు భయం, మీకెందుకు కోపం? అసలు దుష్ట చతుష్టయం మేము అంటున్నాం, ఎందుకంటే ఆ పేపర్లో రాస్తున్నాయి. ఈ ప్రభుత్వం మంచి పని చేసినా కూడా వాటి ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నాయి కాబట్టి మేము దుష్ట చతుష్టయం అన్నాం. మీకేం సంబంధం? మీ కరపత్రం అది. మీకు కూడా అంటే మీ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కోసం ఇంటిలో పెట్టుకుంటాడు కాబట్టి మీరు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? లేదు రేపు పొద్దున మీరు కూడా పోటీ చేస్తే, అంటే మీ జనసేన నుంచి పోటీ చేస్తే వీళ్ళకి చెప్తే ఇంకేమన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు ప్యాకేజ్ అని చెప్పినామని అనుకుంటున్నారా? ఇవాళ నేను మళ్ళా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో జనసేన అనేటువంటి వాళ్ళు మీరు 175 సీట్లలో పోటీ చేసే పరిస్థితి మీకే కాదు, తెలుగుదేశం పార్టీకే కాదు, భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి మీరు ముగ్గురు కలిసి కొట్టుకున్నా, తిట్టుకున్నా, బూతులు తిట్టుకున్నా మీకు లాభం ఎవరికి? ప్రజలకు కాదు. మీకు లాభం జరుగుతుంది అంటే మీరు ముగ్గురు కలుస్తారు. మీకు విలువలు లేవు, సిద్ధాంతాలు లేవు. మీరు కలిస్తే మాత్రము డెఫినెట్ గా ప్రజలు మిమ్మల్ని అడిగేటువంటి క్వశ్చన్ మొట్టమొదటి ఏంటంటే, చంద్రబాబు గారు శాసనసభలో నరేంద్ర మోడీ గారి తల్లిని భార్యని తిట్టిన తర్వాత దానికి ఆయన క్షమాపణ చెప్పాడా? చంద్రబాబు గారి చేత క్షమాపణ అడిగారా? అట్లాగే ప్రత్యేక తరగతి హోదా, పోలవరం గురించి మీరు ముగ్గురు కలిపి మాట్లాడిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు చంద్రబాబు గారు మీరు కలిసి ఇప్పుడు మళ్ళా తెస్తారా? చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు మళ్ళా చేస్తాడా? చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పోయి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర కూర్చుంటారా? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. అందువల్ల నేను అక్కడే చెప్తున్నా, ఇవాళ ఇదేదో వస్తుంది, డిస్కషన్స్ పెడతారు, మేము డెఫినెట్ గా వాటి మీద మాట్లాడతాం. మేము ఒక్కడగా ఉన్నా రెండో అంటుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్సనల్ విషయం 1,00,00,000 కోట్లు అంటావు, చూపించాడా? 1,00,00,000 కోట్లు చెప్పాడు ఆయన, 1,300 కోట్ల 1,400 కోట్లు. మళ్ళీ డైవర్ట్ అయిపోవద్దు, వేరే వాటికి వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దీని వరకు కన్ఫైన్ అవుతుంది. ఒక్క నిమిషం రవికిరణ్ గారు ఏమంటారు? ఏదో చెప్తున్నారు. ప్లీజ్ 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 అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల కోసం వెళ్ళి మోడీ గారిని కలుస్తున్నారు అంటావు. నాకైతే ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వారి మీద 10 ఏళ్ల కేసులు ఉన్నాయి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ లేదు, కోర్టు విచారణలో ఉంది, కోర్టులో రకరకాల వెసులుబాట్లు ఉన్నాయి.
దాని మీద స్టేలు తీసు రకరకాల వాదనలు పెట్టుకుంటూ ప్రతి పౌరుడు ఉంటే అటువంటి వెసులుబాటు వారు ఉపయోగించుకుంటూ డిఫర్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏంటి సంబంధం? నెంబర్ 2, పోలవరం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వమే అది ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కేవలం సూపర్వైజర్ మాత్రమే. ఒక పని జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే సూపర్వైజర్ మాత్రమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వరకు పోలవరాన్ని మేము ఆపేస్తాం అని చెప్పారా? ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 13,000 కోట్ల రూపాయల వరకు పోలవరానికి ఇచ్చారు కదా. అలాగే నిర్వాసితుల విషయంలో కూడా మార్చి మాసంలో కేంద్ర మంత్రి గారికి వచ్చి ప్రతి రూపాయి నిర్వాసితులకు సంబంధించి 6,80,000 రూపాయలు మేము ఇస్తాము, 3,20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆయన పాదయాత్రల ద్వారా హామీ ఇచ్చారు కాబట్టి ఆయన ఇస్తారు, మొత్తం 10 లక్షల రూపాయలు నిర్వాసితులకు ఇస్తామని చెప్పారు. ఇక డిస్ప్యూట్ అలా నిర్వాసితుల సంఖ్య మీద దాని మీద సోషల్ ఆడిట్ చేయించమంటున్నారు. అది జరుగుతుంది. ఆ సోషల్ ఆడిట్ ఇది 50,000 మంది అని ఉంటే అది 1,05,000 మంది పెరిగిపోయింది నిర్వాసితులు. అది ఎలా పెరిగిపోయింది చూడమంటున్నారు. సో దాని ప్రకారం జరుగుతుంది. కానీ ఇది పోలవరం కేంద్ర ప్రభుత్వం ఆపేటువంటి ఏదో కొన్ని పేపర్లు రాస్తే అది పెట్టేసుకుని మాట్లాడేస్తే ఏ రకంగా సమంజసం అండి? ఏదో ప్రత్యేక హోదా అంటారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అని 2017లోనే చెప్పాం. ఇప్పటి వరకు ఆ ప్యాకేజ్ అమల్లో ఉంది. ఇటీవల పార్లమెంట్ లో చెప్పారు ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయలు ఆ ప్యాకేజీలో భాగంగా ఇచ్చారు, మిగతా 8,000 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి పార్లమెంట్ లో చెప్పారు. నేను అడుగుతున్నాను, జనసేన పొత్తు పెట్టినప్పుడు జనవరి 16, 2020లో పవన్ కళ్యాణ్ గారు మీడియాకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మేలు ఎంతో తెలిసింది, ఇది ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ఎంత ప్రయోజనకరమో తెలిసిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు స్టేట్మెంట్. నేనేదేంటంటే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం. ఒక మిత్రపక్షంగా జనసేన ప్రతినిధులకి ఆ పార్టీని రిప్రజెంట్ చేసే ప్రతినిధులకి బహుశా మిత్రపక్షం మీద అవాకు చవాకులు లేదా ఆరోపణలు చేసే స్వేచ్ఛ వాళ్ళకి ఆ పార్టీలో ఉండొచ్చు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు అన్నారు క్రమశిక్షణ సంఘం పెడుతున్నామని చెప్పేసి, బహుశా వాళ్ళకి ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఉండొచ్చు. కానీ దురదృష్టం భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ మిత్రపక్షాల మీద అవాకు చవాకులు లేదా ఇష్టం వచ్చినట్టు మీడియా రూపంలో మాట్లాడితే మా పార్టీ మమ్మల్ని ఊరుకోదు, మా క్రమశిక్షణ సంఘం ఉంది. సో అందుకని మేము ప్రతిదీ ఊరుకుంటున్నాం కానీ ఎక్కువగా దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి అనవసరమైన విషయాలు, ఇది అభూత కల్పన ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చేయి అది కరాఖండిగా అయిపోయినట్టు మిత్రపక్షంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ అధినేతలు ఆ పార్టీ క్రమశిక్షణ సంఘమే చూసుకోవాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను మీ ఛానల్ ద్వారా. సాయి గారు. రైట్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఏమంటే నేను బీజేపీ పార్టీని విమర్శించింది కాదు. ఇక్కడ బీజేపీ పార్టీ వల్ల జాతీయ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తానని చెప్పి డేట్ కూడా ఇచ్చిన వైసీపీ పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు సిగ్గు లేదా, మీకు విలువలు లేవని మాట్లాడినా మీ వైసీపీ గురించి ఏం మాట్లాడట్లా. నేను అన్నదాని గురించి మీరు బాధపడవలసిన అవసరం ఏంటండి? రాష్ట్రంలో జరుగుతుంది చెప్తున్నాం మేము. ఇప్పుడు మీరు నేనే మీ పార్టీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడాను? అడగకపోతే అమ్మనే పెట్టదు. మీకు ఎక్కడ వ్యతిరేకంగా చూపిస్తున్నారు? ఎక్కడ మీకు వైసీపీ పార్టీ మిమ్మల్ని నిలబెట్టి అడిగింది మాకు ఈ పలానా ప్రాజెక్ట్ కావాలి అని అడిగిన సందర్భాలు అయ్యి మన లోక్సభ మేము కూడా చూస్తున్నాం. మీరు ఒకళ్ళే కాదు కదా. మాకు క్రమశిక్షణ సంఘం ఉంటే మేము రాష్ట్రంలో జరిగి చెప్పడానికి డిబేట్కి వస్తాం. క్రమశిక్షణ సంఘం దాటి మేమే వెళ్ళలేదే. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నాడు ఈయన సుందరరావు ఉన్నారు, మీకు సిగ్గులేదా? మీరందరూ మిమ్మల్ని మీకు వాళ్ళకి ఎలా క్షమాపణ చెప్పకుండా మీరు ఎలా కలుస్తున్నారు? మీకు రూల్ ఏమంటే దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. మేము అన్నది ఏంటి? మీరు నెగ్గారు, 150 సీట్లు నెగ్గారు, 22 ఎంపీలు నెగ్గారు, మీరు 6గురు 7గురు రాజ్యసభలో ఉన్నారు. మీరు తలుచుకుంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అడుగుతున్నాం. ఇప్పుడు దానికి మీకేంటి బాధ? ఇప్పుడు మీరు అడగకపోతే అమ్మాయినే పెట్టదని చెప్తున్నాం. దానికి మీ విలువలు ఉంటే కాపాడుకోండి. ఈ రాష్ట్రాల ప్రయోజనాలు మా ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ అన్నారు ప్రత్యేక హోదానే, అది కూడా మీరు స్పెషల్ స్టేటస్ అని చెప్పలేదు ఆయన. మరి కాకినాడ మీటింగ్ లో మీరు కాకినాడే కదా, మరి అప్పుడు మీకు తెలియదు పేపర్ చూపిస్తున్నారు. కాబట్టి చాలా ఉంటాయండి రాజకీయాల్లో. మీరు మాట్లాడతారు, మేము మాట్లాడతాం. ఇవాళ ఇదే చంద్రబాబు దగ్గర అన్నారు. చంద్రబాబు నాయుడు గారితో మీరు మాట్లాడారు రాజకీయాల్లో ఎథిక్స్ విలువలు ఇప్పుడు ఉండిపోయింది. ఇక్కడ ఏమన్నా చెప్పండి. మీరు మిమ్మల్ని మాట్లాడితే మీరు మాట్లాడతలేదు. మాకు విలువలు ఉన్నాయి కాబట్టి మేమంటే మేము మాట్లాడతాం. మాకు సిగ్గుతారు లేదని అడుగుతున్నాడు ఆయన. సిగ్గుతారు అంటే రాజకీయాల్లో సిగ్గుతారు అంటే డైలాగ్ ఆలయానికి వచ్చింది. మీరు ఇస్తే లోపలేదు. రైట్. మీరు ఎక్కడ కట్టడి చేస్తారు? మీరు ఎక్కడ కట్టడి చేస్తారు చెప్పండి. చెప్పండి రంగానికి. నేను రవి గారు చెప్తున్నాను, నేనైనా తప్పు మాట్లాడితే రాజకీయాలు దూరంగా ఉంటాం. ఉన్న వాస్తవాలు మాత్రం చెప్పే చేస్తాం. అది ఎవరు చేసినా మా పార్టీ చేస్తే మేము అడుగుతాం. మీకు విలువలు ఉంటే మీరు నిలబెట్టుకోండి. మేము ఉన్నామండి. వాళ్ళు బీజేపీ పార్టీ విలువ లేని పార్టీ అని మేము అన్నామా? నేనన్నా కామెంట్ చెప్పండి. ఆయన అవగానే మీరు చెప్తురు కానీ ఆయన అవగానే మీరు చెప్తురు కానీ ఏమి మాట్లాడుకోవడం డిబేట్ వస్తే వాళ్ళు ఏమన్నా కూర్చునే ఉంటారని ఆలోచన అయితే మాకు లేదు. మీరు పెట్టుకోకర్లేదు.
ఏంటి నిజం కదా ఇది? రాష్ట్రంలో జనం అనుకోవట్లేదా? రైట్ రైట్ ఇవాళ పోలవరం ప్రాజెక్టు 2018కి 2019 నుంచి 2021 నుంచి చేస్తారని మాట ఇచ్చారా లేదా? అసెంబ్లీలో కూడా అన్నారా లేదా? అది జాతీయ ప్రాజెక్ట్ అన్నారు. మరి స్టేట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడుతుంది దాని గురించి? చెప్పండి, దానికి ఆన్సర్ చెప్పండి. ఆల్రెడీ చెప్పారు మీకు. రైట్ రవికిరణ్ గారు. రైట్ రవికిరణ్ గారు. ఆయన ఏం మాట్లాడారో లైవ్ లో అందరూ చూశారు. దానికి నేను సమాధానం చెప్పండి. చెప్పాను. రవికిరణ్ గారు నేనేం చెప్పండి. మాట్లాడలేదు. రైట్ ఏమండి? రైట్ ఒక్క నిమిషం. చాలా మంది తీసుకున్నారు నా మీద. రవికిరణ్ గారు ఏంటంటున్నారు? రైట్ ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్కసారి. ఒక్క నిమిషం. రకరకాల ఆరోపణలు చేశారు. భారతీయ జనతా పార్టీ వైసీపీ రకరకాల మోడీ గారి కాళ్ళు పట్టుకున్నట్టు లేకపోతే ఏదో చేస్తున్నట్టు చెప్పారు. దానికి నేను సమాధానం చెప్పాను. ఇంతకు మించి నేను సమాధానం చెప్పను. మిత్రపక్షంగా మాకు ఆ స్వేచ్ఛ లేదు. రకరకాల నేను అనొచ్చు, రకరకాల మాకు స్వేచ్ఛ లేదు. నేను ఆ లైన్ దాటి నేనైతే వెళ్ళను ముందు. రైట్ ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఏదో చెప్తున్నారు. సరే, ఇప్పుడు టోటల్ గా 2014, 2019 జరిగిన పొత్తుల్లో వచ్చిన బలాబలాల పైన మీకు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా ఏ విధమైన బలాబలాలు ఉన్నాయని పైన పార్టీల పైన అంచనా ఉంది. అయితే మనం సబ్జెక్ట్ కన్ఫర్మ్ ఏంటంటే మీరు పొత్తుల విషయం డిస్కస్ చేస్తున్నారు కాబట్టి కొంత వేరే ఆవేశాలు కూడా వేరే విషయాలు వెళ్ళుండొచ్చు. అయితే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు కలిస్తే ఎవరు కలవకపోతే వైసీపీకి ఎందుకండి బాధ? ఎందుకంటే ప్రధానికి వాళ్ళెవరో దొస్తేమని చెప్పడం కూడా చెప్పడం అంటే నిజంగా ఆడేది మైండ్ గేమ్ వైసీపీ. ఎందుకంటే కుప్పంలో అన్నం పెడతా ఉన్న వాళ్ళు కూడా తరుముకునేది మహానుభావులు. ఆ ఘనత కూడా మీకే దక్కింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 ఆఫ్ ది స్టేట్ ప్రజల ఆలోచన ఏంటంటే మహాప్రభు మీకు ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన దానికి మీకు మా మాళ్ళు ఈపులు బగలగొట్టారు, ఇంకా మీరు అవసరం లేదని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఏ పార్టీకి ప్రజలు తీర్పిస్తారనేది రేపు ప్రజాక్షేత్రం తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళు కలిస్తే నాకు ప్రమాదం, వీళ్ళు కలిస్తే నాకు ప్రమాదం అని మీరు రాసిస్తున్నారు. ఒక్క మాట శ్రీనివాస్ చౌదరి గారు ప్రజలందరూ అట్లా ప్రిపేర్ అయిపోయారు కదా, ఇంకా మరి తెలుగుదేశం ఇంకొకళ్ళ కోసం ఎందుకు తప్పిస్తోంది? మంచి ప్రశ్న వేశారు సార్. మేము ఎక్కడా కూడా మా అధినేతలు కానీ మేము కానీ ఫలానా పార్టీతో పొత్తులు పెట్టుకోబోతున్నాం అని ఎక్కడ మేము చెప్పింది లేదు, లీక్లు ఇచ్చింది లేదు. ఇస్తే డైరెక్ట్ గా పార్టీ యువ కమిటీ కూర్చొని చర్చ. ఇక్కడ మీరు చెప్పిన మైండ్ గేమే నడుస్తుంది. ఒక్క మాట మీరు చెప్పిన మైండ్ గేమే నడుస్తుంది. మనం నోటితో మాట్లాడతాం, నొసటితో వెక్కిరిస్తాం. పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్ లవ్ అనేది మీరే, ఆ తర్వాత మళ్ళీ పవర్కి సంబంధించి అనేది మీరే. ఇక్కడ బీజేపీతో మేమేమి ఎంపర్లాడట్లేదు అనేది మీరే. అదే సందర్భంలో మీ అనుకూల మీడియా అంతా రాసుకొచ్చేది అదే. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారంటే ఖండిస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళతో సంబంధం ఉందంటే వైసీపీ ఖండిస్తుంది, బీజేపీ ఖండిస్తుంది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు కానీ మేము ఎవరు పొత్తులు ఉండదు, జీవితంలో కూడా ఉండదు అనేటువంటిది. బట్ మీరు ఖండించట్లేదు ఇక్కడ. ప్లస్ అదే నిజం అన్నటువంటి దాన్నే ఇంకా ఇదిగో అన్ని సీట్లు లాంటివి కూడా మీరు జనంలోకి తీసుకెళ్తుంటారు. ఇది పబ్లిక్ అందరికీ తెలుసు. మిగతా టాపిక్ పక్కన పెడితే ఇవాళ పబ్లిక్ అందరూ కూడా అర్జెంటుగా జగన్ ఇంటికి పంపించేసి పవర్ అర్జెంటుగా మీకు ఇచ్చేయాలనుకుంటున్నారు. మరి అంత బలంగా పబ్లిక్లో ఫీలింగ్ ఉంటే మీరెందుకు ఇంకొకళ్ళు లేకపోతే మేము సాధించలేము, ఇంకో ఇద్దరు వస్తే కానీ మేము గెలవలేము అనుకుంటున్నారు? చాలా మంచి అంశం ముందు పెట్టారు సార్. వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజుతో సహా సర్వే రిపోర్ట్లు బయటపెట్టింది మీడియాలో మనం చూసాం. మాకు చాలా క్లియర్ గా పర్ఫెక్ట్ గా మాకు వ్యూహం ఉంది. ఎప్పుడు ఏ సందర్భంగా నేను తీసుకోవడం కోసం మేము రెడీగా ఉన్నాం. అయితే ఎలక్షన్ ఇప్పుడు లేదు కాబట్టి 3 ఆఫ్ ది స్టేట్ ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు పనిచేయడం తప్ప మాకు ఈ రోజు లీక్లు ఇచ్చో లేదు ఇంకో చర్చలకు వెళ్ళి బీజేపీనో జనసేననో కాంగ్రెస్ కమ్యూనిస్టులో చర్చలు మీరు జరపదలుచుకోలేదు. మాకు ఇప్పుడు అవసరం లేదు. ఎలక్షన్ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా మీరైతే కనీసం ఓ పని చేయండి సార్. ఇక అది మీరు పెద్ద మనిషిగా చెప్తున్నారు. ఉన్న సమస్యల్లో ఏంటంటే మీ అనుకూల మీడియాకి అన్నా చెప్పండి, లేదా ఒక ఖండనన్నా ఇవ్వండి. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నారంటే ఖండిస్తారు కదా, మేము ఇట్లా అనలేదు ఫేక్ అని. ఈ వార్తలు కూడా ఫేక్ అని అన్నా ఓ మొక్క చెప్పండి. లేకపోతే కనుక అదే నిజం అనుకున్నారు. లోకేష్ చాటుగా వెళ్ళి అమిత్ షాని కలిశారు,
లేకపోతే కనుక మొన్న వెళ్ళి చంద్రబాబు గారు అడగగానే ఓ 10 నిమిషాలు యువతలకు వచ్చి సార్ మీరు లేకపోతే కనుక దేశం ఏదో అయిపోతుందని చెప్పి మోడీ గారు ప్రాధేయపడ్డారన్నటువంటి కోణంలోనే నడుస్తుంది. ఒకసారి మీ వాళ్ళకన్నా చెప్పండి, లేదా ఆ పత్రికలను ఖండించనన్నా ఖండించండి. మీ వాళ్ళు అయితే సరి చేయండి, మీ వాళ్ళు కాకపోతే ఖండించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రవికిరణ్ గారు, సుందరరామ్ శర్మ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే పొత్తుల ఎత్తులు ఓవైపు తెర వెనక నడుస్తుంటే తెర ముందు మాత్రం ఏం లేదన్నటువంటి మాటలతోనే నడుస్తోంది. బట్ రాజకీయం ఎప్పుడూ కూడా చలనమే, ఒక్కచోట స్థిరంగా ఉండదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్నది చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరకా సప్లై ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.